హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్ అండి, బనానా బజ్జీ నా స్టైల్లో ఎలా చేయాలో ఈరోజు మీకు వీడియోలో చూపించడానికి వచ్చేసానండి. సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం నేను పచ్చిగా ఉండే బనానాస్ తీసుకున్నానండి. ఇక్కడ పచ్చి అరటికాయలు ఒక 2 నుంచి 3 వరకు తీసుకున్నాను. వీటి మీద ఉండే చెక్కు అనేది చక్కగా తీసేసి వీటిని మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా స్లైసెస్ లాగా చేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం తీసుకున్న స్పైసెస్ని అల్లం వెల్లుల్లి పేస్ట్తో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మన అరటికాయలు తీసుకున్నాం కదండి, సో మీకు ఎంత వీలైనంత వరకు పల్చగా స్లైసెస్ చేసుకొని ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని తీసేసుకొని ఆ స్లైసెస్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిక్స్లో మొత్తం కోట్ చేసుకోవాలండి. ఆ మసాలాతో మన అరటికాయ స్లైసెస్ని వీడియోలో చూపించిన విధంగా చక్కగా అన్ని కోట్ చేసి పక్కన ఉంచేసుకుందాం. తర్వాత ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాని మీద ఈ విధంగా జాలీలు గట్టి పెట్టుకొని 1 కప్ వరకు శనగపిండి అండి. ఇది 1 కప్ వరకు శనగపిండి, సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఒక 1/2 కప్ వరకు బియ్యం పిండి అండి. ఇది క్రిస్పీనెస్ కోసం యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని జల్లించేసుకొని తర్వాత దీంట్లో సరిపడా వాటర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం బజ్జీల పిండికి బ్యాటర్ ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకుని ఒక 3 to 5 మినిట్స్ వరకు దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. అలా చేసుకుంటే మనకి పిండిలో ఫ్లఫీనెస్ అనేది వస్తుంది, చాలా సాఫ్ట్గా అవుతుంది పిండి. సో సరిపడా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 3 to 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేసేసుకున్నానండి నేను. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు వాముని చేతుల మధ్యలో వేసుకొని బాగా క్రష్ చేసి దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ వామ్ టేస్ట్ దీంట్లో బాగుంటుంది. సో నేను 1 టేబుల్ స్పూన్ వరకు వాముని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అజ్వైన్ అంటారు కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని మరొక 2 మినిట్స్ బాగా బీట్ చేసేసుకుందామండి. సో మన పిండి అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని తర్వాత మనం మసాలాలో కోట్ చేసి ఉంచుకున్న బనానా స్లైసెస్ని తీసుకొని ఈ విధంగా పిండిలో బాగా డిప్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా బాగా డిప్ చేసుకొని వీటిని తీసుకొని స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఒక్కసారికి ఎన్ని బనానా స్లైసెస్ అయితే పడతాయో అన్ని చక్కగా వేసేసుకొని అన్ని వైపుల నుంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై తీసుకుంటే మన యమ్మీ వేడిగా అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయండి. ఇది పర్ఫెక్ట్ టీ టైమ్ స్నాక్స్ అండి. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.